గైస్ టుడే సాటర్డే 5 AM అయింది. వాకింగ్కి అయితే వచ్చాను. నేను ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్పాలి. అది ఏ బిల్ గేట్స్ ఏ ఎలన్ మస్క్ స్టోరీ అయితే కాదు. అది ఒక కామన్ పర్సన్ మీలాగా నాలాగా బతికిన మా మామ స్టోరీ. నేను ఎప్పుడు ఊరు వెళ్ళినప్పుడల్లా మా మామ నాకు ఒక స్టోరీ చెప్పేవాడు. తను గొర్రెలు వ్యాపారి, చిన్నప్పుడు గొర్రెలు మేపుకుంటూ బతికేవాడు. అయితే ఒకరోజు డైలీ ఏమైందంటే 10 o'clock లేచి గొర్రెలు మేపుకొని వచ్చేవాడు. కానీ సమ్మర్ సీజన్లో ఏమైందంటే 10 o'clock లేచి గొర్రెలు మేపుకొని వచ్చే టయానికి సమ్మర్ కదా, ఎండజామున గొర్రెలకి మనిషికి ఇబ్బంది అవుతుందని ఒకరోజు ఏం ఆలోచించారండి, 4 AM లేచి గొర్రెలు మేపుకొని 10 o'clock రిటర్న్ అయ్యేవాడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అలా డైలీ 1 week 10 days కాదు, డైలీ అలానే చేసేవాడు. అయితే మిగతా ఊర్లో జనాలు ఏమనుకునేవాళ్ళు అంటే ఇతనేంద్ర 4 o'clock లేచి 10 గంటలకల్లా రిటర్న్ అవుతున్నాడు, మనమేమో 10 o'clock వెళ్ళి 12 o'clock 1 o'clock 2 o'clock సాయంత్రం ఈవినింగ్ వస్తున్నాం అని డైలీ ఇంకా మనకు మ్యాథ్ ఉండదు, అతను గొర్రెలు మేసుంటాయి అని అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అతను మా మామ 4 o'clock లేచి 10 o'clock రిటర్న్ అయ్యి మిగతా పనులన్నీ చూసుకునేవాడు. ఇలా 4 o'clock లేయడం అనేది ఒకటి సెల్ఫ్ డిసిప్లిన్, ఒక కన్సిస్టెన్సీతో సెల్ఫ్ డిసిప్లిన్తో హార్డ్ వర్క్ చేస్తూ ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాడు. నేను ఇక్కడ మనీ గురించి మాట్లాడేది, ఆఫ్ కోర్స్ తను మనీలో కూడా మంచిగానే ఉన్నాడు. మనీ గురించి మీరు ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ. సో ఇఫ్ యూ లవ్ దిస్ స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.